మహాగణుడవు మహోన్నతుడవు సర్వోన్నతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వేలాది వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ పాదాల చెంత చేరి శ్రేష్టమైన మీ మాటల మీద ధ్యానించడానికి మీరు ఇచ్చిన మహాకృపను బట్టి వందనాలు, కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, వింటున్న మా శ్రోతలందరినీ దీవించి ఆశీర్వదించమని, వింటున్న వాక్యం మా జీవితాల్లో ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మలుచమని మార్చమని యేసయ్య పరిశుద్ధ నామాలు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, అందరికీ వందనాలు. యోహాను రాసిన 2వ పత్రిక ధ్యానాంశాలు మనం ధ్యానిస్తూ ఉన్నాం. మొదటి 3 వచనాలు, వి మస్ట్ నో ద ట్రూత్, సత్యము గురించి మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. 4 నుంచి 6 వరకు వచనాలు, వి మస్ట్ వాక్ ఇన్ ద ట్రూత్, సత్యములో ఖచ్చితంగా నడవాలి. ఇక 7 నుంచి 11 వచనాల వరకు, వి మస్ట్ అబైడ్ ఇన్ ద ట్రూత్, సత్యానికి కట్టుబడి ఉండాలి. సత్యం తెలుసుకోవాలి ఎటువంటిదో, సత్యములో నడుచుకోవాలి, ఆ సత్యానికి మనం కట్టుబడి ఉండాలి జీవితాంతం. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మొదటి 3 వచనాలు మనం చూసాం. సత్యం అంటే ఏంటో, సత్యం అంటే ఎవరో చూసాం. క్రీస్తే సత్యమని, దేవుని వాక్యమే సత్యమని మనం తెలుసుకున్నాం. వారి దగ్గర నుండి కృప, సమాధానము, కనికరం ఎలా కలుగుద్దో మనం చూసాం. ఇక 4వ వచనం నుండి 6వ వచనం వరకు, వి మస్ట్ వాక్ ఇన్ ద ట్రూత్, మనం సత్యములో నడుచుకోవాలి. అంటే క్రీస్తులో, దేవుని వాక్యములో నడుచుకోవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 2వ వచనములో, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మనల్ని దేవుడు ఏర్పరచుకున్నాడని మనం చూస్తాం. ఆయన పరిమళాన్ని మనం వెల్లడిపరచాలి. క్రీస్తు మనలో జీవిస్తే, అంటే మనం సత్యములో నడుచుకుంటే క్రీస్తు మనలో ఉంటారు. అప్పుడు క్రీస్తులో మనం పరిమళ వాసనగా ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడని. అదే 5వ అధ్యాయం 8వ వచనంలో ఎఫెసీ పత్రిక, ఇప్పుడైతే ప్రభునందు మీరు వెలుగై ఉన్నారు. అంటే క్రీస్తులో ఏ లక్షణాలైతే ఉన్నాయో ఆ లక్షణాలు మనం కలిగి ఉండాలని మాట సెలవిస్తూ ఉన్నాం. 4వ వచనం, తండ్రి వలన మనము ఆజ్ఞను పొందిన ప్రకారము నీ పిల్లల్లో కొందరు సత్యమును అనుసరించి నడుచుకునిచుండుట కనుగొని బహుగా సంతోషించుచున్నాను. ప్రియులారా, 4వ వచనంలో మనం చూస్తే, యోహాను మొదటి పత్రిక 2:6లో ఉన్నట్టుగా, ఆయన యందు నిలిచి ఉన్నవాడు ఆయనలాగానే నడుచుకోవాలి. అంటే తండ్రి వలన పొందిన ఆజ్ఞ ఏంటి అంటే సత్యములో నడుచుకోవాలి అని. సో నీ పిల్లల్లో కొందరు, అంటే విశ్వాసుల్లో కొందరు సత్యమును అనుసరించి, ఫుట్నోట్లు ఇచ్చాడు కదా, సత్యములో నడుచుకోవాలి అని. కాబట్టి సత్యములు నడుచుకోవడం అనేది మనం నేర్చుకోవాలి. ఇందులో మనం చూస్తే 3 భాగాలు మనం చూస్తామండి ఈ 4, 5, 6 వచనాల్లో. మొట్టమొదటిది ద అపోస్తల్స్ జాయ్. 4వ వచనం మొదటి భాగంలో, సత్యములో నడుచుకోవడం వల్ల యోహాను గారు సంతోషిస్తున్నానని చెప్తున్నాడు. నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకోవడం నాకు చాలా సంతోషం. యోహాను 3వ పత్రికలో కూడా ఆ మాట మనం చూస్తాం. 4వ వచనంలో, నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదు. ప్రియులరా, సత్యములో నడుచుకుంటే, అంటే క్రీస్తులో నడుచుకుంటే, క్రీస్తు లాగా నడుచుకుంటే, దేవుని వాక్య ప్రకారం జీవిస్తూ వాక్యాన్ని గైకుంటే, మొట్టమొదటిది క్రీస్తు మిక్కిలి సంతోషిస్తారు. మారుమనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయం కలుగు సంతోషము కంటే మారుమనస్సు కలిగిన ఒక్క పాపి విషయమై పరలోకములో మిగులు సంతోషం కలుగునని లూకాసు వార్త 15వ అధ్యాయంలో, గొర్రెపిల్ల దొరికినప్పుడు ఆ యజమాని సంతోషించినట్టుగా పరలోకములో సంతోషము కలుగుద్దని చెప్తున్నారు. కాబట్టి ప్రియులరా, సత్యాన్ని అనుసరించి నడుచుకోవడం, సత్యమును నడుచుకోవడం వల్ల ఒకటి దేవుడు సంతోషిస్తారు, అలాగే దేవుని బిడ్డలు సంతోషిస్తారు. మనం కూడా ఎప్పుడు సంతోషంగా ఉంటాం క్రీస్తులో వాక్యమును నడుచుకుంటే. అటువంటి వాక్య ప్రకారమైన జీవితము
దేవుడు మనలో దయచేయునుగాక. ఆమెన్.